మీరు గతంలో అన్నారు, మీరు బీజేపీలో ఉన్నప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని. ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉన్నారా? అప్పుడు బయట ఉన్నాను కాబట్టి అప్పుడు తెలియదు. ఇప్పుడు నేను లోపలికి వచ్చాను అంటే కాబట్టి ఎక్కడున్న ఆనాడు ఏదైతుందో ఆపోజిషన్గా ఆ మాట అనాల్సి వచ్చింది. బట్ నౌ వెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ పార్టీ డెప్త్గా చూశాను. డెప్త్గా చూస్తే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ క్యాన్ బి డన్. ఆల్రెడీ 3 గ్యారంటీలు పూర్తి చేశారు. ఈ కోడ్ అయిపోయిన తర్వాత 3 గ్యారంటీలు కూడా పూర్తి చేస్తారనే నమ్మకం నాకున్నది. కానీ ఒక్క రుణమాఫీకే 35,000 కోట్లు కావాలి. నిజంగా తీసుకువచ్చి అమలు చేయడం సాధ్యమేనా? వస్తుంది బాస్, మీరు ఖాళీ చూస్తుండండి. ఇప్పుడు దేనికైనా కానీ వెన్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. ఆయన అంత ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడో ఏదో ఒక సోర్స్ పెట్టుకుని ఇచ్చింటాడు కదా కంపల్సరీగా. కాబట్టి ఆ సోర్స్ ద్వారా 100% ఇది ఉంటుంది. ఇంకోటి కాకుండా ఇది తెలంగాణ ఈజ్ ఏ వెరీ పొటెన్షియల్ ప్లేస్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు. ఇప్పుడు మీరు ఏదైతే ఇది చూస్తున్నారు కదా, అభివృద్ధి చూస్తున్నారు కదా, దిస్ ఓన్లీ 25%. చాలా కన్జర్వేటివ్గా వీళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నదో ఆనాడు పాలనలో 10 ఏళ్ళ పాలనలో ఈ తెలంగాణను వెనక్కికేశారు. బేసికలీ మీకు జాగ్రఫికల్గా అర్థం కావాలా, మీరు ప్రజలకి 10 ఏళ్ళు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో టోటల్గా వీళ్ళంతా కూడా ఓన్ పరిపాలన, అహంకారపూరితమైన పరిపాలన, ఇవన్నీ కూడా కరప్షన్ పూరిత పరిపాలన చేసినందుకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా వెనక్కిపోయాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, జాగ్రఫికల్గా ప్రజలకు కూడా తెలియజేయాలి. ఏంటంటే భారతదేశంలో ఈ తెలంగాణ అనేది సెంటర్లో ఉన్నది, కింద సెంటర్లో ఉన్నది. మనకు ఏ శత్రువు అప్రోచ్ కాలేడు. ఢిల్లీ అయినా కానీ పాకిస్తాన్ వాడు కొడతాడు, పక్కకెళ్ళి చైనా వాడు కొడతాడు, అవునా కదా, రాజస్థాన్ కొట్టగలుగుతాడు, మధ్యప్రదేశ్ని కొట్టగలుగుతాడు. బాంబేని ఏదైతుందో బై షిప్లో వచ్చి మీరు చూశాడు అఫ్జల్ కూడా ఎట్లా 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 కొట్టాడు అనేది. ఆ విధంగా చెన్నైకి దేర్ ఈజ్ ఎ వే టు కమ్ ఇన్ సైడ్. బట్ ఈ ప్లేస్కు రావాలంటే అప్పటికే వాళ్ళందరినీ కూడా ఖతం చేసింటారు. బై షిప్ వాళ్ళు రాలేరు, బై ఎయిర్ వాళ్ళు రాలేరు, ఎవరు కూడా అటాక్ చేయలేరు. అందుకే దీనిని ఒక డిఫెన్స్ హబ్గా చేయడం జరిగింది. డిఆర్డిఓ ఎందుకున్నది ఇడ, డిఆర్డిఎల్ ఎందుకున్నది ఇడ, అగ్ని ఎందుకు తయారవుతున్నది ఇడ, పృథ్వీ ఎందుకు తయారవుతున్నది. మీరు పిఆర్ఎస్ ప్రభుత్వంలో వెనుకబడిందని చెప్తున్నారు, దానికి ఎట్లా మీరు సమర్థించుకుంటారు? అదే చెప్తున్నాను కదా. కాబట్టి ఇటువంటివన్నిటిని కూడా చేసి దీన్ని యాక్చువల్లీ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కావాల్సిన ఈ ప్లేసును నెగ్లెక్ట్ చేపించి అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళని అన్నిటిని కూడా భయపెట్టించి వాళ్ళందరి దగ్గర కూడా ఇదేది వచ్చే కంపెనీలు భయపెట్టించి వాళ్ళని పారగొట్టారు. బట్ నౌ దిస్ రూల్ ఏదైతే చెప్పిన వాగ్దానాలు పూర్తి చేస్తూ ప్రజల అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకుంటా పెట్టుబడులను ఇన్వైట్ చేసుకుంటా, టెక్నాలజీని ఇన్వైట్ చేసుకుంటా. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు కమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ ఇస్ ఎ కమింగ్ వేవ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ కమింగ్ వేవ్. ఆ వేవ్ని ఎవరు కూడా ఆపలేరు, ఆ సునామీని ఎవరు ఆపలేరు. ఫర్ దట్ హైదరాబాద్ విల్ బి ద హబ్. హైదరాబాద్ ఎక్స్పెన్షన్ విల్ బి మోర్. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇవాళ మీరు అంటున్నారు 35,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి వస్తాయని అంటున్నారు. అటువంటి 35,000 కోట్ల రూపాయలు ఎన్నో పెట్టుబడులు ఈ తెలంగాణ రాష్ట్రంలోకి వస్తాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.